నిన్నటితో ప్లే ఆఫ్ బెర్తులు ఖరారైపోయాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నైపై 27 పరుగుల తేడాతో గెలుపొందిన ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ లో 4వ ప్లేస్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఇక ఈ సీజన్ లో మిగిలిన 2 లీగ్ మ్యాచ్లు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ రోజు జరిగే ఈ 2 లీగ్ మ్యాచ్లలో కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ 2 మ్యాచ్లలో గెలుపును బట్టి క్వాలిఫైర్ 1 లో తలపడే జట్టేదో తేలిపోనుంది. అయితే ఇప్పటికే కేకేఆర్ ఈ మ్యాచ్ లో ఓడినా గెలిచినా క్వాలిఫైర్ 1 లో తలపడనుంది. ఇక ఆర్సీబీకి 14 పాయింట్లే ఉండడంతో ఆ జట్టు మొదటి క్వాలిఫైర్ కోసం పోటీలో లేదు. దీంతో రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ 2వ స్థానం కోసం ఈ రోజు పోటీ పడుతున్నాయి. ఈ రోజు వారి జట్లతో గెలుపు ఓటములను బట్టి క్వాలిఫైర్ 1 లో కోల్కతాతో తలపడబోయే జట్టేదో తేలిపోనుంది. మధ్యాహ్నం 3:30 సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే 17 పాయింట్లతో 2వ స్థానానికి చేరుకుంటుంది. అయితే ఇదే రోజు రాత్రి జరిగే 7:30 మ్యాచ్ లో కోల్కతా వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే నేరుగా 2వ ప్లేస్ లో ఉంటుంది. అప్పుడు ఎస్ఆర్హెచ్ పంజాబ్ పై గెలిచినా కూడా 3వ స్థానంలోనే ఉంటుంది. ఇప్పటికే 19 పాయింట్లతో కేకేఆర్ పాయింట్ల టేబుల్లో మొదటి స్థానంలో ఉండి మొదటి క్వాలిఫైర్ కు అర్హత సాధించింది. దీంతో ఈ రోజు రాజస్థాన్ గెలిస్తే ఆ జట్టుతో మొదటి క్వాలిఫైర్ లో తలపడనుంది. ఇక ఆర్సీబీతో ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడనుంది. ఈ రెండిటిలో గెలిచిన జట్టు మొదటి క్వాలిఫైర్ లో ఓడిన జట్టుతో తలపడనుంది. అక్కడ గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. అంటే ఈ రోజు పంజాబ్ పై ఎస్ఆర్హెచ్ గెలవాలి, అలాగే కోల్కతాపై రాజస్థాన్ ఓడాలి. అప్పుడు మొదటి క్వాలిఫైర్ కి సన్ రైజర్స్ చేరుకుంటుంది. లేదంటే సన్ రైజర్స్ థర్డ్ ప్లేస్ లో ఉండి ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీతో తలపడనుంది.